అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక సింపుల్ కారం రైస్ రెసిపీ చూపిస్తున్నానండి. కూరగాయలు లేనప్పుడు, ఇంట్లో ఏం లేనప్పుడు చాలా త్వరగా అయిపోతుంది, క్విక్గా చేసుకోవచ్చు. అసలు ఈ రెసిపీకి బిర్యానీలు, పులావులు పోటీకి రావు, అంత రుచికరంగా ఉంటుంది. దీని రుచే సపరేట్గా ఉంటుంది. పూర్తి వీడియో చూడండి. 2 వీడియోలకు వెళ్దాం. ఇక్కడ నేను ఒక 3 కప్పుల దాకా రాత్రి మిగిలిన అన్నం తీసుకున్నాను. మిగిలిన అన్నం వేస్ట్ చేయకుండా ఇలా కారం రైస్గా కూడా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇందులోకి 1 టీ స్పూన్ అంత కారం వేసుకోండి. 1/4 టీ స్పూన్ అంత పసుపు పొడి వేసుకోండి. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కారము, పసుపు పొడి, కరివేపాకు అంతా బాగా కలుపుకోవాలి. ఇది వచ్చేసి 3 క్వాంటిటీకి చేస్తున్నాను. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు, అన్ని రకాల రెసిపీలు మన ఛానల్లో ఉన్నాయి. అవి కూడా చూసి నేర్చుకొని చేసుకొని తినండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ కోసం జస్ట్ ఒక తాలింపు అనేది రెడీ చేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ అంతా పచ్చిశనగపప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ అంతా మినపప్పు కూడా వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. మీరు కారం వచ్చేసి చూసి వేసుకోండి. మీకు ఎక్కువగా ఉన్నట్లయితే 1 ఎండుమిరపకాయ కూడా వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఇదంతా ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 1/4 కప్ అంతా వేరుశనగపప్పులు కూడా వేసుకొని బాగా ద్వారగా వేయించుకోవాలండి. 2 నిమిషాల పాటు రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ పల్లీలు వేసుకోవటం వల్ల తినేటప్పుడు బాగా పంటికి తగులుతూ టేస్ట్ అనేది ఇంకా అదిరిపోతుంది. ఇందులోకి 1 చిన్న ఉల్లిపాయని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ పచ్చివాసన పోయేంతవరకు జస్ట్ అలా వేయించుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. వెంటనే చేసుకొని తినొచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. అంతా ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్నట్టు రైస్ మొత్తము ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని 1 నిమిషం పాటు జస్ట్ అలా నూనెలో వేయించుకోవాలి. వేయించుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇలాంటి రైస్లు చాలా ఈజీగా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే గ్యాసులు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. అలాగే బ్యాచిలర్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైతే త్వరగా చేసుకోవాలనుకుంటారో ఇలా చేసుకొని కూడా కమ్మగా తినొచ్చు. చాలా బాగుంటుంది ఈ కారం రైసు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకొని తినటమే. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఈ రెసిపీని. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి ఎలా వచ్చిందని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను చేసి చూపిస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.